ఆనంద స్ఫూర్తివన్మూర్తిని భావించడం చేదు హృదయం పరవశమై ఆనంద సముద్రంలో ఓలలాడుతుందో అట్టి సర్వేశ్వరుణ్ణి చక్కగా ధ్యానించాలి, ఆలోచించాలి. ధ్యానించిన కొద్దీ ఆనందం కలుగుతుంది. నీవేదో లాభోయే లాభాలు ఆలోచిస్తేనే మురిసిపోతావే, పరమేశ్వరుడు యొక్క ఆనందాన్ని భావిస్తే ఎంత ఆనందం కలుగుతుంది, అది నీ అనుభవంలో కలుగుతుంది. అదే భక్తి యోగం. అది అభ్యాసం చేసిన కొద్దీ మనస్సు పరిపక్వమవుతుంది, ప్రేమ కలుగుతుంది. అమ్మా, ధన పశు పుత్రమిత్ర వనితా గృహ కారణభూతమైన ఈ తనువుననున్న జీవుడు పదం పడి ఎట్టి శరీరమెత్తినను అనుగతమైన కర్మ ఫలమందగబోవగరాదు. మిన్ను బ్రాకిన భూమి దూరినన్ దిశల గేల్కొని ఎచ్చటనైన దాగిన ఎక్కడ ఉన్నా నీ వెంట వచ్చే కర్మఫలం నీ వెంట వస్తూ ఉంటుంది. పొరగుచునున్న దుర్వ్యసన భాజనమై ఘన దుఃఖమూలమై అరయగా పెక్కుతూ ఉండుగలదై క్రిమి సంభవమైన ఇట్టి దుస్తర బహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించదను సరసి జనాభ భూరి భవసాగర తారక పాద పద్మములు. స్వామి, నీ పాదార విందములను సేవిస్తున్నా ఈ అనంత కోటి జన్మ సంసార దుఃఖ భాగాలని వదిలిపెట్టడం కోసం నిన్ను శరణు పొందుతున్నా అని ఆశ్రయించాలి తల్లి. మనుసుతా, మనుకు పుత్రికవు నీవు. అమ్మా దేవహూతి, మద్గుణ శ్రవణ మాత్ర లభించిన ఎట్టి భక్తి చే భక్తి ఎలా కలుగుతుంది? పరమాత్మ యొక్క కథాశ్రవణం చేసిన కొద్దీ, విన్న కొద్దీ మనస్సు మారుతుంది. అమ్మా, భక్తి చేన్ అనగుణ సర్వశోభన గుణశ్రయుడా పరమేశ్వరుండనైనా తనరిన నన్ను ఉదత్త మనోగత అవ్యయంబులై వననిధిగామి అయిన సురవాగిని బోలే ఫలించు ఇములను. ఎక్కడి నుంచో బయలుదేరి నారాయణ పాదకమలం, బ్రహ్మగారి కమండలం, శివుని జటాజూటం నుంచి హిమవత్ పర్వతం దగ్గరికి వచ్చి 7 పాయలై పరిగెత్తిన గంగమ్మ సముద్రంలోకి దూరినట్టుగా ఈ చిత్తము యొక్క ధార వృత్తి నన్ను చేరుతుందొచ్చి ఆనందిస్తాడు. హరిమంగళ గుణకీర్తన పరుడౌటయు, హరి యొక్క మంగళమైన గుణాలను కీర్తించే భాగ్యం. హరిమంగళ గుణకీర్తన పరుడౌటయు ఆర్జవమునా భగవతు పరమందు కరమనురక్తి భజించుట నిరహంకారమునుంట నిశ్చలుడగుటం. పరమేశ్వరానందానుభవాన్ని పొందిన కొద్దీ నిబ్బరమైన, నిండైన, నిభృతమైన, నిశ్చయమైన, నిర్ణయమైన మనస్సు అవుతుంది, తృప్తమవుతుంది, ఆనందమవుతుంది. మహిత ఫలసంగ రహిత ధర్మమున తనర్రట్టి పురుషుడు తలపోయ అఖిల హేయ గుణములను బాసి కళ్యాణ గుణ విశిష్టుడైన హరినొందు పరమాత్ము ననగుడగుచూ ఈ విషయ సాంగత్యం అనేది వదిలిపోతుంది. హింసాదులు వదిలేసి సర్వభూతములను ప్రేమమయంగా చూచి జగదేవ హరిహి హరిరేవ జగత్ విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు విశ్వస్మై నమః. ఈ జగద్రూపమే పరమాత్మ. ఈ భగవంతుని కంటే వేరైనటువంటి స్థానం, వస్తువు లేదు. ఇక్కడ నీకు ఇష్టము అనిష్టము అనేవి లేవు. భిన్న భావాన్ని వదిలేయాలి. అలా వదిలేయక ఏదో హింసా సంకల్పమో ఎవడ్నో తీర్చడానికో వాడికంటే గొప్పవాడిని కావాలనో సంరంభంగా భగవంతుణ్ణి పూజిస్తాడు. ఒకడు పటం పెడతాడు,
పులిహార చేస్తాడు, చక్కగా పూజిస్తాడు. వాడు తామస భక్తుడన్నా. ఏవో గంపెడు కోరికలన్నీ గంపలో వేసుకొని అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నువ్వు కొట్టే 4 కొబ్బరికాయలకు 4 లోకాల ఫలం అడుగుతున్నావు. 4 కర్పూర బెళ్ళలకి బ్రహ్మాండమంతా నీకు కావాలంటున్నావు. ఇటువంటి కోరికలతో చేస్తావే. యో మాం పృథకు భావ, వేరు భావంతో అతడు రాజసు. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వాత దర్పణము యజేతు దివ్యష్టవ్యమితి నిర్గుణస్య హృదాగృతం యథా గంగాంబసో అంబుధౌ మనోగతి రవిచ్ఛిన్న. పరమాత్మను సేవించడమే నా ధర్మం, సేవ కోసం పుట్టా, సేవే చెయ్యాలి అని భావించి నాయందే ఫలాన్నంతటిని వదిలిపెట్టి నన్నే ఆలోచించేటువంటి వాడు సాత్విక భక్తుడన్నారు. వాడి చిత్తం, వాడి ధృతి, వాడి వృత్తి నా దగ్గరికి వస్తుంది. ప్రారబ్ధ కర్మాధీనంగా వాసనలు కలుగుతాయి. వాటిని జయించి చెడ్డ పనులు చెయ్యమని ప్రేరణ వచ్చినా దానిని మార్చుకునే స్వతంత్రం జీవుడికి ఉన్నది. అంతా వెనక చెప్పిందే చేస్తున్నా, అనుభవించడంలో వెనకడిది గాని ఇప్పుడు చెయ్యటం అంతా మన చేతిలోది. మనమేం చేస్తాం? వెనక ఫలాన్ని అనుభవించడం కోసం చేస్తూ ఉంటాం. అది ఎందుకు? అసలే కాఫీ పొడి అయితే దాన్ని ఇంకా మరలో పెట్టి తిప్పడం ఎందుకు? పొడిని పొడి చెయ్యటం పిష్టపేషణం అన్నారు. నువ్వు భవిష్యత్తు కోసం చెయ్యాలి, అది చేస్తావా? చెయ్యం. దైవతంత్రమైన ఈ కర్మ చేత మొట్టమొదలు వర్షంలోకి వస్తాడు జీవుడు. వర్షంలో నుంచి మెల్లగా కంకిలోకి వెళుతాడు గింజగా. ఆ గింజలో నుంచి అది తిన్న తండ్రి గారి కడుపులోకి వెళుతాడు, వాడి రక్తంలోకి వెళుతాడు, వీర్య కణమవుతాడు. అక్కడి నుంచి తల్లిగారి గర్భంలోకి బట్టువాడ అవుతాడు. అక్కడికి వెళ్ళి మాంసమై కలిలమై ఇలా రకరకాలుగా పాపం మాసేన తుషిర, 1 నెల రోజులకు తలకాయ పుడుతుందన్నారు. ద్వాభ్యాం బాహ్వంఘ్రి, 2 మాసాలకు చేతులు పాదాలు పుడతాయి. దివ్యంగ విగ్రహం నఖరోమ అస్థి చర్మాణి లింగ ఛిద్ర ఉద్భవ స్త్రిభి, 3 మాసాలైతే గోళ్ళు, వెంట్రుకలు, చర్మము, సమస్తమైనటువంటి మూత్రపురీష విసర్జన ద్వారాలు బయలుదేరుతాయి. 4 మాసాల్లో 7 ధాతువులు వస్తాయి శరీరానికి. ఆ పైన క్షుత్రుడుద్భవ, ఆకలి దప్పిగా పుడుతుంది పిండానికి. షష్ఠిర్జరాజునా వీత, అమ్మగారి పేగు చుట్టుకొని కడుపులో తిరుగుతూ ఉంటాడు. పిండం కదిలిందా లేదా అని డాక్టర్లు చూస్తారు. కదిలితే బతికినట్టు, లేకపోతే క్లోజు అయిపోయినట్టు. వాడు తిరుగుతూ ఉంటాడు, లోపాలన్నీ తిరిగి వచ్చిన వాడు కదా, వాడికి అనుభవం ఉంది బాగా. సప్తమే జన్మకర్మాణి స్మరతే, 7వ నెల కల్లా వాడికి మనస్సు వస్తుంది. వాడు వెనకటి జన్మలన్నీ గుర్తించుకుంటాడు. అయ్యో, ఇన్ని జన్మలు ఎత్తానే, ఇంత పాపాత్ముండే, ఇన్ని కష్టాలు పడ్డానే, ఈ పాడు కూపంలో పడ్డానే. అమ్మగారి మూత్రపురీషాలు, శ్లేష్మం, కఫం, దగ్గిన అన్నిట్లో వీడు తిరుగుతూనే ఉంటాడుగా పాపం. ఈమె ఆవకాయ వేసుకో తింటే వాడికి చురుక్కుని తగులుతుంది, ఒంటి మీద కారం పూసినట్టు. వీడు ఏది తల్లి చేస్తే దానికల్లా అనుభవిస్తూ ఉంటాడు. ఆహా, మాతుర్జగ్ధ అన్నపానాజ్జై ఏదద్ధాతు రసమ్మతే సీతే సేతే విన్మూత్రయోర్గత్తే సజంతు జంతు సంభవే. ఆమె మూత్రపురీషాల తిత్తుల్లో పడుంటాడు. అందులో క్రిములుంటాయి, సన్నటి పురుగులు, అవన్నీ కాట్లు వేస్తూ ఉంటాయి, తూట్లు పడుతూ ఉంటుంది శరీరం. అబ్బో, మొత్తుకుంటూ ఉంటాడు. ఇది నరకం కాదు, వేరే నరకం నరకం అంటారేమిటి? కటు తీక్ష్ణ ఉష్ణ లవణ క్షార ఆమ్లాదిభిరుల్బణై మాతృభుక్తై. అమ్మగారు రుచి చంపుకోలేదు పాపం, కాఫీ తాగుతుంది వేడి వేడిగా, అది వేడికి చురుక్కుని అంటుకుంటుంది, మాడిపోతూ ఉంటాడు లోపల. మావాడు మాడిపోతాడని ఆమె కాఫీ మాంతుందా? స్ట్రాంగ్ కాఫీ, హాట్ కాఫీ హీటర్లో తీసుకొచ్చి తాగుతుంది పాపం. కనుక అద్భుతమైనటువంటి సమస్త బాధలను అనుభవిస్తాడు, అనుకుంటూ ఉంటాడు. ఆహా, ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తాడు లోపల. తస్య ఉపపన్నమవితు యగదిచ్ఛయ,
ఆర్తనానాతనోర్భువిల సచ్చరణారవిందం సోగం వ్రజామి శరణం నకుతో భయం ఏమే దృశీ గతిరదర్శ్య సతోనురూపం. సర్వేశ్వర, మీ మహామాయాభూతమైన అజ్ఞానంలో నన్ను పారవేసి ఈ అనంత కోడి జన్మల్లో తిప్పుతున్నావు. మరల జన్మ రాకుండా చెయ్యి స్వామి. నీ చరణార విందాలను నేను పుడితే మాత్రం బయటికి వచ్చినప్పుడు వదలనన్నాడు. శరీరే ఛన్న యథా ఇంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేన అవికుట్ట మహిమాన వృషిముతమేవ వందే పరం ప్రకృతి పురుషయోగో. ప్రకృతి పురుషులకు అవ్వలివాడైన సర్వేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తాను, నమస్కరిస్తాను. గర్భస్థ శిశువు, ప్రతి శిశువు భగవంతుణ్ణి ధ్యానిస్తాడు, ప్రార్థిస్తాడు. యః పంచభూత రచితే రహిత శరీరే ఛన్న. పంచభూతములతో నిర్మించబడ్డ ఈ పాడు శరీరంలో నేను అవస్థపడుతూ ఉంటే సాక్షివిగా ఉన్నావు స్వామి. నీకే బాధ లేదు. ఎవని యొక్క మాయ చేత గొప్ప గుణ కర్మ బంధనంలో నేను ఇరుక్కొని పోయినాను. ఏ మహాతాపాన్ని నేను పొందుతున్నాను. ఈ తాపాన్ని పోగొట్టు స్వామి. నేను భూలోకంలోకి వచ్చిన తరువాత ఇక తప్పులు చెయ్యను అని ఎన్నో అంటాడు పాపం. ఇన్ని అని 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 చివరకు ప్రసూతి అవుతాడు. ప్రసూతి కాగానే వాడికంతా అయోమయం అయిపోతుంది. ఎందుకు వచ్చాము ఇక్కడికని. వాణ్ణి మనలో తీసుకోవటానికి మొహాన నీళ్లు చల్లి ఏడిచాడంటే సంతోషపడతారు. పిల్లవాడు ఏడిచాడంటే ఏడుస్తాట. మొదటి ఏడుపు ఏమిటంటే అయ్యయ్యో నా జ్ఞానమంతా పోయింది అని ఏడుస్తాడు. ఇక్కడికి రాగానే అన్నీ మనం నేర్పుతాం. వాడు నేర్చుకుంటాడు, అలవాటు పడతాడు. మెల్లమెల్లగా అన్నీ మనకే నేర్పుతూ ఉంటాడు. మెల్ల కొన్నాళ్ళ ఎప్పటికా కూర్చోయా ముసలాయన నీకేం తెలుసు, నీకు నేను చెబుతానంటాడు. పిల్లవాడు పెద్దవారికి చెబుతారు. గుడ్డు వచ్చి పిల్లనెక్కరిచ్చిందంటారు. ఇది మహామాయ. బలం మే పశ్య మాయా. అమ్మా, ఇది ఎవరి బలం? నా మాయాబలం అన్నారు కపిల మహర్షి వారు దేవహూతికి. తల్లి, యా కరోతి పదక్రాంతం భూవిజృంభేణ కేవలం. సమస్త జగత్తును మాయామోహంలో చేసేదే స్త్రీ మోహం. స్త్రీ మోహంతో పతనం కానివాడు దేనితోటి పతనం కాడు. విశ్వామిత్ర పరాశరాదులు కూడా ఇక్కడ తల్లకిందైనారు అటో ఇటో. అక్కడ నిగ్రహించిన వాడే సమర్థుడైన వాడు. స్త్రీ అనేది ఆనందం కల్పించేదా? కాదు, మహా దుఃఖం మృత్యువును కల్పించే వస్తువు. ఈ గర్భనరకం స్త్రీ వల్లేగా వచ్చేది ప్రతివాడికి. యహ అపయాతి శనైర్మాయాయోషిద్దేవ నిర్మిత తామీక్షేత ఆత్మనో మృత్యుం. ప్రియురాలు అందగత్తె, షోక్గా ఉంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది అనుకుంటావే. కాదురా, నీ మెడకాయ పిసగటానికి తాడురా, నిన్ను చంపడానికి మృత్యువురా. ఆ దృష్టి తెచ్చుకో. నీకెక్కడా మోహం అనేది కలగదు. క్షేమస్వరూపుడవుతాడు. స్త్రీ సంగత్యం వల్ల స్త్రీని భావించి భావించి స్త్రీ అయి కూడా పుడతాడు మళ్ళీ. ఈ మోహం అనేది మహా గొప్పది. దేహేన జీవభూతేన లోకాతు లోకమనువ్రజన్ను భుంజానయేవ కర్మాణి కరోతి అవిరతం పుమాను. విసుగుందా? చేసిన పనే చేస్తాడు. నిన్న గడ్డం చేసుకున్నాం, ఈ పూట గడ్డం చేసుకున్నాం. నిన్న తిన్నాం, ఇవాళ తిన్నాం. నిన్న పన్నాం, ఇవాళ పన్నాం. నిన్నటి కంటే ఇవాళ చేసిన ఘనం ఏమిటి? చేసిందే చేసింది ఏమిటయా? మొహం మొత్తదు. చూసిందే చూస్తే మొహం మొత్తడా? మొత్తడం లేదే. ఏముందో ఈ రుచి, అదే మాయా, మహామాయ. దాని నిర్వేదంతో తోసేస్తారు యోగులు. దొరికిందే తింటారు. ఏది తింటే అదే రుచిగా ఉందంటారు. ఈ పాడు పొట్ట నిండటమే గాని ఈ నాలిక దాటితే రుచ పచ. ఆవకాయ ఒకటే, మైసూర్ పాకు ఒకటి, కూల్ డ్రింక్ ఒకే, హాట్ డ్రింక్ ఒకటి. లోపలికి వెళ్ళిన తర్వాత హాటు హీటులు స్వీటులు ఏం లేవు. ఇవన్నీ పైన ఉన్న గోటే. కనుక అనవసరమైనటువంటి భ్రమపడి ఈ విషయభోగాల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. స్వధర్మాన్ని ఎప్పుడు వదలకూడదు. విశ్వతోముఖుడున్నాడు. విశ్వతో హస్త ఉత విశ్వతస్మాత్.
సర్వవ్యాపకుడు నారాయణుడు. ఆ పరమేశ్వరుని, భగవంతుణ్ణి, ముకుందుణ్ణి ఆరాధించాలి. ఏతద్వై శ్రద్ధయా భక్త్యా. అమ్మా, నువ్వు చెప్పిందంతా బాగా విన్నావా తల్లి? శ్రద్ధతో విను. విశ్వాసం శ్రద్ధ అంటే. ఏదో ఆయన చెప్పాడు మనం విన్నామంటే అయిపోయి. అందుకే భగవంతుడు 2 చెవులకి 2 బొక్కలు పెట్టాడు. ఇక్కడ వింటే అటు పోతూ ఉంటుంది, అందుపదే అక్కర్లేందంతా నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళకూడదు. ఏమి గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపో. ప్రపంచంలో విషయాలు వింటే నీ మనస్సును బంధిస్తాయి. భగవంతుడి గుణగణాలు, సర్వజ్ఞాన విశేషాలు వింటే మనస్సు నిర్మలమవుతుంది, ప్రశాంతమవుతుంది. అమ్మా, నిస్సంగత కలుగుతుంది. ఇది గుర్వీ తల్లి అన్నారు. విజ్ఞానంతో కూడిన జ్ఞానం ససాధన బ్రహ్మ విద్య. భగవచ్చబ్ద లక్షణ యథా ఇంద్రియై పృథగ్భావైరర్ధో బహుగుణాశ్రయ ఏకో నానాయతే తద్వన్ భగవాన్ శాస్త్ర వర్త్మభిః. పరమాత్మ అనేక రకాలుగా నిర్గుణుడైనప్పటికీ అనేక యోగములు, అనేక సాధనములతో భగవంతుణ్ణి అర్థిస్తారు, ఆరాధిస్తారు. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. శాస్త్రం చెబుతుంది ఇదే మాట. సమస్త భూతముల యందు వ్యాపించిన పరమేశ్వరుణ్ణి ఎవరు ఏ భాగంగా, ఒకరు భగవంతుడు అంటారు, ఒకరు యజ్ఞపురుషుడు అంటాడు, ఒకడు సర్వేశ్వరుడు అంటాడు, ఒకడు ఔపనిషదుడు అంటాడు, ఒకడు తత్వస్వరూపం అంటాడు, పరబ్రహ్మ అంటాడు. అమ్మా, నీవు నిశ్చయ బుద్ధితో దీన్ని భావించు, కృతార్థురాలివవుతావంటే ఆ తల్లి కుమారుడైన కపిల మహర్షి నారాయణుని దివ్య తత్వ అమృత బోధ రసాన్ని ఆస్వాదించి, ఆనందించి, నమస్కరించి, స్తోత్రం చేసి ఆహా సిద్ధభూమిని పొందింది. కపిలుని యొక్క ఉపదేశ మహత్తర బోధ చేత పరిశుద్ధమైన సిద్ధస్వరూపం పొందిన ఆశ్రమం కనుక దాన్ని సిద్ధపూర్ అన్నారు, సిద్ధపురం అన్నారు. సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంటుంది. సరస్వతీ నది పక్కనే ఆ బిందు సరస్సు ఉన్నది. ఆ బిందు సరస్సు దగ్గర కపిల మహర్షి వారి అవతార స్థానం ఉన్నది. అక్కడే అమ్మవారి ఆశ్రమం, కర్దమ ప్రజాపతి వారు ఉన్నటువంటి చోటు. ఈ తత్వబోధ సర్వతత్వ విభాగం చేసిన సాంఖ్య యోగీశ్వరుడు గనక పరమాత్మ. అమ్మా, ఈ మార్గంతో నీవు కృతార్థురాలివి కమ్మని ఉపదేశించి శ్రద్ధ పొందమని చెప్పారు. ఇది ప్రతిశ్య భగవాన్ ఉసతీమాత్మనోగతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిల అనుమతో యయౌ. మహాయోగీశ్వరుడు ఒక చోట ఉంటారా, బంధం పెంచుకుంటారా? తల్లి, ఇది నీకు మార్గం అని చెప్పి స్వామి బయలుదేరి వెళ్ళిపోయినారు. అప్పుడే పరమాత్మ యొక్క దివ్యస్వరూపాన్ని ఆమె అవగతం చేసుకొని సిద్ధురాలైంది. మనువు గారికి శతరూపయందు 3 కుమార్తెలు కలిగారు అని చెప్పుకున్నాం. ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఆకూతి అనే ఆమెను రుచి అనే ఆయనకి ఇచ్చారు. రుచి పరమబ్రహ్మణ్య సమాధితో సాక్షాత్ యజ్ఞస్వరూపుణ్ణి చేశాడు, యజ్ఞపురుషుణ్ణి. దక్షిణ అని భార్య అయింది ఆమెకి. ఇక బ్రహ్మచేత ప్రేరేపించబడ్డాడు. అయినా నువ్వు కూడా సంతానం పొందాలే. అత్రిహి అని పేరు ఆయనకి, అత్రి మహర్షి. ఎవరికి త్రివిధ ఈషణలు లేవో ఆయన అత్రి. దారేషణ, పుత్రేషణ, ధనేషణ. ధనం, భార్య, కుమారుడు, 3 ఈషణలు, కోరికలు లేవు. 3 తాపాలు లేవు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికాలు. అటువంటి వాడు అత్రి బ్రహ్మనిష్ఠుడు. అయినా నువ్వు సృష్టి పొందవలనన్నారు. మహాజ్ఞాని గనక ప్రాకృత సృష్టి పొందుతాడా? కుల పర్వతానికి వెళ్ళి ప్రాణాయామంతో చక్కగా మనస్సును నియమించి ఏకపాదంతో నిలిచి ద్వంద్వరహితుడై శరణము తం ప్రపద్యేకం యయేవ జగదీశ్వరః ప్రజామాత్మ సమం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్ను. ఏ సర్వేశ్వరుడి సర్వ జగత్తులకు ఆధారభూతుడై ఉన్నాడో, ఎవడి వల్ల జగత్తులు ప్రవర్తిస్తున్నవో అట్టి సర్వేశ్వరుడు నాకు పుత్రభావం పొందాలి అని కోరాడు. పరమ నియమంతో
సమాధి నిష్ఠుడై ప్రాణాయామంతో వృద్ధి పొందిన దివ్య తేజస్సుతో తపిస్తూ ఉంటే ముల్లోకాలు హడలిపోయినాయి. ఈయన ఎంతవాడో ఆ భార్య అంతది అనసూయాదేవి, మహాపతివ్రత. ఆమెకెక్కడ చురుకుదనం కలుగుతే శపిస్తుందోనని సూర్యుడు భయపడ్డాడు. గట్టిగా వీచడానికి వాయువు భయపడ్డాడు. సర్వభూతాలు దేవతలు గడగళ్లాడి ప్రార్థించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడను. స్వామి, ఆమెను ఎలాగైనా శాంతింప చెయ్యాలి. ఆమె తపఃప్రభావం కొంత మీరిస్తే గాని ఆమె మమ్మల్ని ఏం చేస్తుందో భయంగా ఉంది. ఏం చేస్తుందా? సూర్యుడే ఉదయించడు నా భర్త మరణిస్తాడంటే అని ఒక సుమతి అని పతివ్రత శాపం పెట్టింది. సూర్యుడు ఉదయించకపోతే లోకాల్లో ఏముంది? సంధ్యావందనం, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపాన్ని పోయినాయి. 10 రోజులు గడిచిందలా. బ్రహ్మాది దేవతలు వెళ్ళి పతివ్రతకు పతివ్రతే శాంతి చెయ్యాలని అనసూయను పట్టుకున్నారు. వెళ్ళి అమ్మా అనుగ్రహించమంటే ఆమె వెళ్ళి సుమతికి నచ్చజెప్పి సూర్యుడిని ఉదయించమని. అయితే నా భర్త పోతాడు, పోతే నేను బతికిస్తా. రోగి, వృద్ధుడు, జాడ్యం గలవాడు. ఇప్పుడు నేను బతికిచ్చేవాడు సుకుమారుడు, సుందరుడు, యువకుడు. ఆమె నచ్చజెప్పి ఆ కౌశికుడనే బ్రాహ్మణుణ్ణి మరణించిన వాణ్ణి బతికించి, మరైతే పెద్ద తేడా వచ్చింది. 10 రోజులు 24 గంటలు, 24 పదులు 240 గంటలు ఏ తిథిలో వెయ్యాలి? తద్దినాలు ఇద్దినాలు ఎన్నున్నాయి వ్యవహారం, చాలా ఉంది పీకులాట కాలంతో. ఇదంతా కలిపి 1 రోజుగా చేసింది ఆమె తన తపస్సుతో. మహాక్షామం వచ్చి నీళ్లు లేక కందమూలాలు లేక ఋషులు బాధపడితే గంగను ప్రవర్తింపజేసింది తన పాతివ్రత్య ప్రభావంతో. నారదుల వారు వెళ్ళి ఒకసారి లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతీదేవి 3 లోకాలకు వెళ్ళి, అమ్మా కొంచెం ఏకాదశి ఉపవాసం ఇనప గుగ్గళ్ళు వండి పెట్టాలే, ఇనప శనగలు తెచ్చా అన్నాడు. ఇనప శనగలు ఉడుతావయ్యా, నీకేమన్నా మతి లేదా? ఉడికే చోట ఉడికిస్తారని వచ్చి అనసూయాదేవి దగ్గర చక్కగా తాలింపు పెట్టి గుగ్గిళ్ళు చేయించి కొంచెం నోట్లో వేసుకుంటూ 3 లోకాలకు వెళ్ళి వాళ్లకు తలా 4 గింజలు పెట్టాడు. అమ్మ తాలింపు కమ్మదనము భరతదేశాన గుమగుమ పరిమళించే. తల్లి, అలా కలహ భోజనునికి ఇనుప గుగ్గళ్ళు వడ్డించినావు. ఎవరేమో వండింది అడిగారు వారు. ఈసుగలిగింది వారికి కూడా. చూపించాడు అనసూయ అని. అప్పుడు భర్తల్ని కోరారు, ఆమె పొగరు తగ్గించాలి మీరు వెళ్ళని. దేవతల ప్రార్థన, అత్రి మహర్షి వారి తపస్సు, అనసూయ పాతివృత్యానికి సంతోషం, భార్యలు కోరినట్లు నటన. ఒక్కో పురాణం ఒక్కో కథ. బ్రహ్మాండ పురాణ, బ్రహ్మ పురాణ, బ్రహ్మవైవర్త పురాణ, దత్తాత్రేయ మహాత్మ్యాలు ఎన్నో చెప్పిన ఈ కథలు. రోషాన్ని అభినయించి సాధు వేషాలతో వచ్చారు. అతిథులను మర్యాద చెయ్యటం ధర్మం గనక భర్త లేకపోయినా చక్కగా మృష్టాన్నం వండి కూర్చోండి ఆతిథ్యమిస్తున్నానన్నది. హవు పోసల వేసేటప్పుడు నువ్వు మహాసుందరివి, శరీరాన్ని వస్త్రం లేకుండా నగ్న శరీరంతో రావాలన్నారు. ఎవరో మహాపురుషులై ఉంటారు. అనసూయనిట్లా అనదగిన వారున్నారా? ఏమైతే ఏమైంది, నా భర్త యొక్క పాదార విందముల యందు దృఢమైన చిత్తం నాకున్నట్లయితే వీరు నాకు అర్భకులే అవుతారు పొమ్మన్నది. చిన్న పిల్లలుగా పీటల మీద కేకలేస్తున్నారు. అంతవారు కూడా నారదుల వారు వెళ్ళారు 3 లోకాలకు. మళ్ళీ అమ్మా మీ వారు వచ్చారా అని. ఎక్కడ రాలేదు, ఎక్కడికి వస్తారులే, ఇంకే వస్తా చూపిస్తారమ్మన్నారు. 3 3 ఉయ్యాలలో పెట్టి ఊస్తున్నది 4 వేదాలు గొలుసుల మరించి అని పాడేవాళ్ళు వెనక. ఇప్పుడెవరు పాడరులేండి, ఇప్పుడన్నీ పాడుపాట్లాయి. ఆ బ్రహ్మాండమైన భగవల్లీలా గుణానుభవమే పిల్లవాడిని జోలలో నుంచి పాడిస్తే వాడికి కొంచెమన్నా మనస్సుకు ఎక్కుతుందని మన వాళ్ళ భ్రమ. 3 వెళ్ళారు, చూచారు పిల్లల్ని. కొంగులు బట్టి మా పసుపు కుంకుమతో పతిభిక్ష పెట్టి మా మంగళ సూత్రములు నిలుపువంచు. సరస్వతి సర్వమంగళ మంగళ దేవతలు
ప్రణత మస్తకలై పడియుండినారు నీ ముంగిలియందు నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్. ముసిముసిన నవ్వులు నవ్వుతున్నాడా మహర్షి. ఆయనకి ఇదొక ఆనందం, సర్వతపఫలం అలా చెబుతారు. ముగ్గురు కేకలేస్తూ ఉంటే అత్రి మహర్షి వారు వచ్చారని, లోపల పిల్లలు ఎవరంటే త్రిమూర్తులు ఉన్నారని, స్వామి అపరాధం క్షమించమని ఆయన ప్రార్థించాడని ప్రసన్నులై ఏం కావాలి అడగమంటే అనసూయనే అడగమన్నారు. కొత్తగా ఇచ్చేదేమిటి, ఉన్నది ఉన్నట్లు అవుతే చాలన్నారు. ముగ్గురు పిల్లలైనారని పురాణాంతరాల గాథ. ఇక భాగవతానికి వద్దాం. కులపర్వతం మీద అఖండ తపోనిష్ట గరిష్ఠుడై తపస్సు చేస్తూ ఉంటే ముగ్గురు వచ్చారు అక్కడికి. హంసవాహనం, గరుడ వాహనం, వృషభ వాహనం. అబ్బో లేచాడు. విశ్వోద్భవ స్థితిలయేషు విభజ్యమానైర్మాయా గుణైః అనుయుగం విగృహీత దేహాగా తే బ్రహ్మ విష్ణు గిరిశాఖ ప్రణతోస్మ్యహం వః తేభ్యః కయేవ భగవాన్మ ఇహోపహూతః. జగత్తుల యొక్క సృష్టి స్థితి లయాల కారణభూతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నా నమస్కారములు. స్వామి, నేను ఎవరినో ఒకరిని కదా పిలిచింది, మీరు ముగ్గురు వచ్చారేమిటి, ఇందులో మీలో ఎవరు నేను కోరానన్నాడు. ఏకోమయేఘ భగవాన్ విబుధ ప్రధాన చిత్తీకృత, సర్వదేవ ప్రధానుడైన సర్వేశ్వరుడు ఒక్కడిని కోరాను నేను. విన్నవ్వారు వారు. యథాకృతస్తే సంకల్పః భావ్యం తేనైవ నాన్యథా సత్సంకల్పస్య తే బ్రహ్మన్నో యద్వై ధ్యాయతి తద్వజం. నువ్వు సత్య సంకల్పుడవు మహర్షే, నీ మాటకు తిరుగులేదు. నీ సంకల్పం నిజమే, అదే సత్యం కూడా అవుతుంది. అస్మదంశభూత తే ఆత్మజాః, మా అంశలతో ముగ్గురు కుమారులు అవుతారు నీకు. బ్రహ్మాంశ, విష్ణువంశ, శంకరాంశ. శంకరాంశే దూర్వాసుడు, బ్రహ్మాంశే చంద్రుడు. శ్రీదత్తో నారాయణ స్వయం, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వేశ్వరుడు మహావిష్ణు స్వామి నారాయణమూర్తే శ్రీదత్తాత్రేయుల వారు. విష్ణోస్తు యోగవితు దత్తః దుర్వాస శంకరస్యాంశః నిబోధ అంగిరస ప్రజాః. ముగ్గురుగా అవతరించారు. ముగ్గురు అవతరించారు. కానీ దూర్వాసుడు అవధూతగా నేను తపశ్చర్యకు వెళ్ళిపోతానన్నాడు. శివాంశగా ఒక ఋషి రూపం భూలోకంలో ఉండాలని అవతరించాడు ఆయన. చంద్రుడికి శాప ప్రభావం చేత చంద్రుడు ఇదివరకు అస్తమిస్తే మరల బ్రహ్మాంశతో చంద్రుడుగా వచ్చాడు. ఇప్పుడు ఆత్రేయుడు చంద్రుడు చంద్రమండలానికి వెళుతున్నారన్నాడు. మండలాభిమాని దేవత. భూమి వేరు, భూదేవత వేరు. మనకు భూమి కనపడుతుంది కానీ భూదేవత కనపడుతుంది. ఆ చంద్రమండలానికి వెళ్ళినా మనకు చంద్రుడు కనపడ్డు. అధిష్టాన దేవత వేరు, మన చూపు వేరు. మనది భౌతికం గనక భౌతిక వస్తువునే చూడగలం. అభౌతికమైన దివ్యస్వరూపం గనక దూర్వాసుణ్ణి చూచాను. స్నానం చేస్తున్నాడు గంగోత్రి అవతల గంగా నదిలో. మెట్ట దగ్గర దాక్కున్నాను, భయపడ్డానని రాశాడు తపస్వీజీ మహారాజ్ అని. 1965లో సిద్ధి పొందిన ఒక మహాయోగి ఆయన జీవిత చరిత్రలో. దుర్వాసుడు ఉన్నాడా అనుకుంటాం మనం. ఉన్నాడు అనుకున్నవాడు, చూసేవాడు ఉన్నారు, వాళ్ళ దృష్టి వేరు. ఇక్కడ శ్రీదత్తాత్రేయ గురుమూర్తి యందు ఆదౌ బ్రహ్మస్వరూపాయ మధ్యే విష్ణుస్వరూపిణే అగ్రత శివరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. త్రిముఖములు షడ్భుజములతో సర్వజీవలోకానికి ఇదెప్పుడు బ్రహ్మగారి కల్పం మొట్టమొదటి అవతారం. అత్రి మహర్షి వారి దగ్గర సంతానం. మరీచి రత్రి పులహ అని బ్రహ్మమానస పుత్రులు వీరు. ఇది కల్పాంతం ఉండే అవతారం.
దీనికి నిర్యాణం లేదు. యోగమూర్తిధరుడు ఎక్కడ ఎప్పుడు ఎలా తిరుగుతాడో, ఎలా సంచరిస్తాడో, ఏమి కోరికలు తీర్చడానికి భక్తుల వెంట ఉంటాడన్నారు. శ్రీదత్తాత్రేయుడంత సుప్రసన్న, సులలిత, సుకుమార, సుందర హృదయం కలిగిన వ్యక్తి అవతారాల్లో లేరన్నారు. అటువంటి దివ్యావతారం శ్రీదత్తాత్రేయమూర్తి అవతారం అని చెప్పి, తర్వాత అంగిరసుని యొక్క భార్య శ్రద్ధ అనే ఆమె 4 కన్యలను పుట్టించింది. సినీవాలి, కుహు, రాక, చతుర్థి, అనుమితి అని. పుత్రుడు కూడా బయలుదేరారు. బ్రహ్మిష్ఠుడైన బృహస్పతి, ఉతధ్యులనే 2 కుమారుడు. పులస్సుడు అగస్సుని అనే కుమారుణ్ణి పొందాడు హవిర్భుజి అనేటువంటి ఆమె యందు. ఇంకో భార్య యందు విశ్రవుడనే మహాతపశ్శాలి పుట్టాడు. ఆ విశ్రవుడు ఇళబిళ అనేటువంటి ఒక స్త్రీ యందు కుబేరుణ్ణి సంతానంగా పొందాడు. కైకసి అనే ఒక రాక్షస స్త్రీ యందు రావణ, కుంభకర్ణ, విభీషణుడని కుమారులుగా పొందాడు. పులహుని యొక్క భార్య కర్మశ్రేష్ఠుడైనటువంటి వాడు, సహిష్ణువైన వాణ్ణి 2 కుమారుణ్ణి పొందింది. క్రియ అనేటువంటి భార్య వాలకిల్యాలందరినీ కూడా క్రతు అని ఆయన వలన 60,000 మంది బ్రహ్మవిద్వరులైన గణాలు పొందారు. ఊర్జ అనే భార్య యందు వశిష్ఠునికి చిత్రకేతు మొదలైన 7 ఋషులు కుమారులుగా పుట్టారు. చిత్రకేతు, సురోజి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృతు, ద్యుమంతుడు, శక్తి మొదలైన వారు. చిత్తి అనేటువంటి ఆమె అధర్వణుని యొక్క భార్య ధృతవ్రతుడనే కుమారుణ్ణి పొందింది. ఆ తర్వాత దధ్యంసుడు అనేటువంటి ఆ భృగు యొక్క వంశాన్ని వరుసగా ఖ్యాతి వల్ల బయలుదేరిందన్నారు. ఇట్లా దక్ష ఉపయేమే హ్యాత్మజ, దక్షుడు ప్రసూతి అనేటువంటి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అన్నామే. ప్రసూతిని దక్షునికి ఇచ్చారు దక్ష ప్రజాపతి. దక్ష అంటే మంచి సమర్థాని, సృష్టిలో చాలా సమర్థుట్ట. కనుకనే ఆయనకు 60 కుమారులు కలిగారు. పుట్టిన కుమారులందరూ యోగులైపోతే 60 మంది కూతుళ్ళు పుట్టారు. ఎవడు గొప్పవాడంటే ఎక్కువ కూతుళ్లను కన్నవాడే గొప్పవాడు. ఎందుకంటే అనేక వంశాలు పెరుగుతాయి వాడి వల్ల. ఎంతమంది కొడుకుల్ని పొందినా ఒక వంశమేగా మిగిలేది, ఇంక వేరే వంశమే ఉంటుంది. దక్షుడికి అందుకని గొప్పతనం వచ్చిందన్నారు. ఇందులో 60 మంది కూతుర్లలో అగ్నిహోత్రుడికి ఒక పిల్లనిచ్చాడు, స్వాహ అని. పితృదేవతలకు స్వధ అని ఒక ఆమెనిచ్చాడు. అలాగే ఈశ్వరుడికి, శంకరుడికి సతీదేవి అని కుమార్తెనిచ్చాడు. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్ధి ధర్మాదేవతకు భార్యలుగా ఇచ్చాడు. శ్రద్ధ అనే ఆమె శృతం అనే వాడిని కుమారుడిగా పొందింది. మైత్రి ప్రసాదం అనేటువంటి వాడిని పొందింది. శాంతి సుఖం అనేటువంటి దాన్ని, తుష్టి స్వయం అనేటువంటి దాన్ని, పుష్టి అనేటువంటి యోగం అనేదాన్ని, ఇలా వారి వారి సంతానాలు బయలుదేరినాయి. ఇదంతా మాయా విరచితం. పరమేశ్వరుడి విలాసంతో ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా ఏర్పడ్డది. పరమేశ్వరుని యొక్క జగద్విభవం చాలా గొప్పదన్నారు. కానీ ఇక్కడ శంకరుని యందు ద్వేషం పొందాడు దక్షుడు, మామగారు అల్లుడి మీద. అదేమిటి స్వామి, కొంచెం వివరించి చెప్పమని. ఇది విదుర మైత్రేయ సంవాదంలో జరుగుతున్న కథ గనక ఈ దక్ష ప్రజాపతి యొక్క కథను ప్రత్యేకంగా అడుగుతున్నాడు విదురుడు. మైత్రేయ మహర్షి చెబుతున్నారు, మామ అల్లుళ్ళకి ఎందుకు వచ్చింది పోట్లాట అంటే, ఒక పెద్ద యాగం జరిగింది. దేవతలంతా బ్రహ్మాండమైన యాగం చేశారు. ఆ యాగంలో బ్రహ్మగారు వెళ్ళి కూర్చున్నాడు, శంకరుడు కూర్చున్నాడు. ఇంతలో దక్ష ప్రజాపతి వారు వచ్చారు. మామగారు వచ్చేటప్పుడు అనుకున్నాడు, నేను రాగానే మా అల్లుళ్ళు లేచి నమస్కారం చేసి కొంచెం నాకు స్వాగతం చెప్తాడు అనుకున్నాడు. ఆయన నేను లేవలేదు. ఇంత వాండి దక్ష ప్రజాపతిని, పిల్లనిచ్చిన మామను నేను వస్తే లేవడా? అహంకారం పుట్టుకొచ్చింది. లేచి అరిచాడు, ఏమయ్యా బ్రహ్మర్షుల్లారా వినండి, సాధువులంతా గుర్తించండి. అయంతు లోకపాలానం యశోగ్రహ నిరపత్రపగ సద్విరాచరిత పంథాయేన స్తబ్ధేన దూషితగా. లోకపాలకుల్లో ఈశాన్యం అనే దిక్కుకు అధిపతి మా అల్లుడు, చెప్పుకుంటే అవమానం.
మర్యాద, పెద్దల యొక్క సంప్రదాయం, నడవడి పాడు చేశాడు. మాకు శిష్యత్వం పొందాడు. శిష్యుడంటే పిల్లలిస్తే మామకు అల్లుడు శిష్యుడు అవుతాడు. కుమార్తెనిచ్చాడు గనక దానం ఇచ్చాడుగా. కానీ ఒక రకంగా చూస్తే అల్లుడిని నారాయణ స్వరూపంగా మామగారు చూడాలి. మళ్ళీ ఎదురు సంబంధం కూడా ఉంది. ఇది ఒకటే చూసుకున్నాడు. ఆయనకు కావాల్సిందే ఆయన లెక్క పెట్టుకున్నాడు. నా కూతురిని పాణిగ్రహణం చేసుకొని బ్రాహ్మణ అగ్నిహోత్ర ముఖంగా ధర్మపత్నిగా చేసి సుందరి అయిన నా కూతుర్ని వికారాకారం కలిగిన ఈ పిచ్చి ఆకారం గల వాడికి ఇచ్చి కట్టబెట్టా. నేను ఎంత పొరపాటు చేశా. పెళ్లి చేసేప్పుడు తోసలే, ఇప్పుడు వచ్చింది. అహంకారం ఇప్పుడు బయలుదేరింది. ఒక్క చోట పవిత్రత ఉందా? పిశాచాల వెంట తిరుగుతాడు. ఆయన వెంట ఉన్న వాళ్ళంతా రథిభ్యో రథేభ్యశ్చ ఓ నమః. ఆయన అంట తస్కరాణం పతయే నమః. దొంగల ముఠాలు అన్నీ ఆయనే. ఆది కిరాతు కూడా ఆయన. బిల్లవేషం. ప్రేతావాసేషు యో ఘోరై ప్రేతై భూతగణైర్వృతః అటతి ఉన్మత్తవతు నగ్రహ యుక్త కేశః హసన్ రుదన్ను. శ్మశానాలు పట్టుకో తిరిగేవాడు. పుర్రె పట్టుకొని బిచ్చం ఎత్తేవాడు. పిశాచాలతో ఎగిరేవాడు. దిగంబరుడుగా ఉండేవాడు. చితాభస్మకృత స్నాన ప్రేత స్రంగ్నాస్తిభూషణ శివోపదేశ అశివ. పేరు శివ అంటారు, శుభం మంగళం అని. కానీ అంతా అపవిత్రుడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. చితాభస్వం అంతా పూసుకుంటాడు. పుర్రెలు మెళ్ళో వేసుకుంటాడు. ఎముకలు భూషణాలు పెట్టుకుంటాడు. పాములు ధరిస్తాడు. ఏమిటయ్యా ఈయన గొప్పతనం? ఇవన్నీ పిల్లలిచ్చే ముందు తెలియండి. కావాలి మహేశ్వరుడు భూతపతనిచ్చి ఇప్పుడు అహంకారగ్రస్తుడై దుర్మదాంధుడై ఆగ్రహంతో అంటున్నాడు, సాధ్వి సుకుమారి హైమవతి మా అమ్మాయి పేరు బంగారం వంటి పిల్ల, గారాభంగా పెరిగింది. సతి మహాపతివ్రత. ఈ అవివేకి కట్టబెట్టాను. అపవిత్రమైన పని చేశాను. ఇతడు యజ్ఞభాగానికి కూడా అర్హుడు కాడన్నాడు. అయంతు దేవ యజన ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభతాం. దేవైకి దేవగణాధిప. దేవగణాల్లో అధముడితడు. ఇంద్రోపేంద్రాదులతో కూడినటువంటి ఆ దేవతలు పొందే హవిర్భాగంలో ఇతను ఏమీ హవిస్సును పొందకుండుగాక శపించాడు. శంకరుణ్ణి, మహేశ్వరుణ్ణి, మహాదేవుణ్ణి తోలనాడకూడదు అరుస్తున్నారు మహర్షులు. అయినా అహంకారి వినిపించుకోలేదు. నందీశ్వరనక రోషకషాయ లోచనక. అక్కడే ఉంచిన నందీశ్వరుడు కోపంతో ఎర్రబడ్డ నేత్రాలు గలవాడై దారుణమైన శాపమిచ్చాడు దక్ష ప్రజాపతి. ఏతన్మత్యముద్దిశ్య భగవచ్చ ప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞ పృథగ్దృష్టి తత్వతో విముఖో భవేత్. అవివేకి సర్వేశ్వరుడైన సర్వసిద్ధులకు పూజ్యుడైన శంకరుణ్ణి తూలనాడాడు, దూషించాడు, శపించాడు. వీడికి దేహాభిమానం కలవాడు. వీడు తత్వభాష్యుడవుతాడు, జ్ఞాననిష్ఠుడు కాలేడు. శివ పూజలు, శివ అనుగ్రహాన్ని, శివభక్తిని ఎవడు పొందడో వాడికి గ్రామ్య భోగాలు, స్త్రీ భోగాల మీద ఆసక్తి కలిగి పామరుడై సంసార కూపంలో పడి ఉంటాడు. విస్తృత ఆత్మగతి పశు స్త్రీకామ. శివారాధన చెయ్యనివాడు, శివుణ్ణి ప్రేమించలేనివాడు స్త్రీ విషయమైన మోహంతో బద్ధుడైపోతాడు లోకంలో. నేను శపిస్తున్నానన్నాడు. ఇది విన్న తరువాత అక్కడే ఉన్నాడు. ఇందులో పార్టీలు బయలుదేరినాయి. భృగు మహర్షి వారున్నాడు. మమ్మల్ని దూషిస్తాడా అని ఆయన కూడా అన్నాడు. ఎవరైతే కేవల శైవ పాషండ వ్రతాన్ని పొందుతారో వారంతా పాషండులైపోతారు, శుచిత్వం లేకుండా పోతారని శివుడే ముఖ్యం అనుకోని ఇతర ద్వేషం పొందిన వారిని ఆయన శపించాడు. ఇలా ఘోరగా ఉన్నప్పుడు శంకరస్వామి మహాదేవుడు పరమ జ్ఞాననిష్ఠుడు యోగీశ్వరుడు ఏమీ మాట్లాడలేదు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినారు. ఇది విశ్వసుక్ సత్రం అన్నారు. దీన్ని యాగం పూర్తి అయిపోయింది. అవబృత స్నానం,
గంగా యమున మధ్య ప్రయాగ దగ్గరే జరిగిన ఈ ప్రయాగ అంటే అదే అర్థం, గొప్ప గొప్ప యాగాలు జరిగిన చోటు గనక ప్రయాగ అన్నారు దాన్ని. ఇలా అల్లుడి మీద స్పర్ధ పెట్టుకున్నాడు మామ, పోటీగా ఉన్నాడు, కసి తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన అసలు ఏమీ మాట్లాడలేదు, పట్టించుకోనే లేదు దక్షుణ్ణి. జ్ఞానులు ఎప్పుడు విరాగులు, శాంతులు, బ్రహ్మనిష్ఠులు ఏమి పట్టించుకోరు ఈ అనవసర వైషమ్యాలు. ఇంతలో బ్రహ్మగారు దక్ష ప్రజాపతికి ప్రజాపతి పట్టాభిషేకమని ఒకటి చూశాడంటే, ఎక్కువ సంతానాన్ని పుట్టించిన ఘనుడని, సృష్టి కార్యక్రమానికి చాలా గొప్పవాడని, ఏదో కొంచెం మేర్భాని ఆయనకు ఒక చిన్న అవార్డు ఇచ్చినట్టు ఇచ్చాడు బహుమానం. అవివేకికి అవార్డు దొరికితే అహంకారం పెరిగినట్లు వీడికి కళ్ళు పచ్చబడిపోయినాయి దక్ష ప్రజాపతి. అప్పుడు కేవలం శంకరుణ్ణి పరాభవించడానికే ప్రత్యేకం ఆలోచన చేశాడు. అల్లుణ్ణి పిలవకుండా ఒక పెద్ద యాగం చేసి, వాజపేయేన ఇష్ట్వా బ్రహ్మిష్ఠాన విభుజ సగా బృహస్పతి సమం నామ సమారేభే క్రతుత్తమం. యజ్ఞాలు కర్మలు చెయ్యటం మంచిదే గాని దాని యందే మమకారం పెట్టుకొని ఈశ్వర జ్ఞానం లేక, వివేకం లేక, పరమాత్మ భక్తి లేక ప్రాపంచిక దృష్టి కలిగితే అవి కూడా బంధమేనన్నారు. భగవదర్పితమైన కర్మ గాని అహంకారంతో ఏదో గొప్పతనం కోరి చేసే కర్మలు కర్మలే కావు, భాగవత ధర్మానికి చాలా విరుద్ధమని. అహంకారం పెరిగిపోయి వాజపేయ మహాయాగం చేసి అంతటితో శంకరుడి మీద కసి తీరలేదని బృహస్పతి సమమని పెద్ద యాగం పెట్టాడు. దేవలోక, గరుడలోక, గంధర్వలోక, సిద్ధలోక, సాధ్యలోక, పన్నగ, పతగ, కిన్నర, కింపురుష అన్ని లోకాలకు ఆహ్వానాలు వెళ్ళినాయి సమృద్ధిగా. ఒక్క కైలాసానికి మాత్రం కార్డు కూడా లేదు, కబురే లేదు, ఆయన ముచ్చటే లేదు. వీడంతా వెళుతున్నారు సోకు చేసుకొని, యజ్ఞాలు యాగాలు సందర్పణలు జరుగుతూ ఉంటే బాగా కొత్త కొత్త పట్టు చీరలు వేసుకొని, బంగారు ఆభరణాలు పెట్టుకొని, లేని అప్పు కూడా తెచ్చుకొని, అలంకారాలు చేసుకొని అంతా వెళుతూ ఉంటే, అమ్మవారు కూడా స్త్రీ కదండి, స్త్రీ స్వభావం పాపం. అంతటి గొప్ప జగన్మాత అయిన భూజాత సకల సద్గుణోపేత సీతమ్మ లేడిని తెచ్చిపెట్టమని అడగలే, బంగారం లేడు పుట్టదు అని ఆమెకు తెలియదు. కోరిక స్వభావం, ఆ జంతు స్వభావం, జీవకోటి యొక్క ధర్మాన్ని చూపిస్తారు పరమాత్మ. అందరూ వెళుతూ ఉంటే భర్త దగ్గరికి వచ్చింది. ఈయనేం నదురు బెదురు ఏం కదలటం లేదు, అసలు ప్రయాణం సూట్ కేసు లక్షణాలు లేవు. ప్రజాపతిస్తే శ్వశురస్య సాంప్రతము నిర్యాపితో యజ్ఞ మహోత్సవగా మయంచ తత్రాభిసరామ వామ తే యద్యర్థిత అభి విబుధా వ్రజంతి. నాథ, సుందర, ప్రాణనాథ, శంకర అందరూ వెళుతున్నారు తమ భర్తలతో. జంటలు జంటలుగా వెళతారండి, ఉత్సాహంగా వెళ్ళాలి. అందరూ వెళుతున్నారు. మా నాన్నగారు చేసే క్రతువు, పుట్టింటి మీద ఎంత కాదన్నా పిలవకపోయినా మనస్సు ఉంటుంది కదా, ఈ మనస్సును ఎలా చంపుకోవటం. కాబట్టి అందరూ వెళ్ళేటప్పుడు మనకు కూడా వెళ్ళాలని అనిపిస్తుంది కదా స్వామి, నాకు కూడా అలాగే కోరిక ఉంది, మీకు గనక ఇష్టమైతే వెళదామన్నారు. దంపతులు వెళుతున్నారు. పశ్య ప్రజాంతం అభవ అన్యయోషితోప్యలంకృత కాంతసఖ వరూధశ. గుంపులు వెళుతున్నారు. నాకు ఎంతో ముచ్చటగా ఉంది. పుట్టింటికి వెళ్ళి మా అమ్మ ఆప్యాయతగా పిలుస్తుంది. మా చెల్లెళ్ళంతా ఎంతమంది, 60 మంది కూతుళ్ళాయి, 59 మంది కలుస్తారు అక్కడ. మరుదులు, బావగారు అందరూ కలుస్తారు. తన్మే ప్రసీద ఇదమర్త్యవాంఛితం కర్తుం భవాన్ కారుణికో బతార్హతి త్వయా ఆత్మనో దేహమదభ్రచక్షుషా నిరూపిత. నాకు సగం శరీరం ఇచ్చిన సర్వేశ్వరుడు, నేను కోరితే నువ్వు ఇవ్వనిదంటూ ఉండదు. నిన్ను స్త్రీ స్వభావంతో అడుగుతున్నాను.
కరుణ గలవాడివి నీవు, దయాశాలివి, భక్తి గలవారిని అనుగ్రహించేవాడివి. స్వామి శంకర మహేశ్వర, నా కోరిక తీర్చరా, బయలుదేరతామా అన్నది. విన్నారాయలు ప్రియురాలు యొక్క చక్కని కోరికతో కలిగినటువంటి మాటను విని, సుహృత్ప్రియ, తమ వారి యందు ప్రేమాభిమానాలు కల దయామూర్తి, శం కరోతీతి శంకర, శుభాన్ని సుఖాన్ని ఇచ్చేవాడు. శంభూ అన్నారు, సుఖస్థానం అన్నారు పరమాత్మ. ఆయన ధరించే ఏనుగ చర్మం, పులి చర్మం, ఆ బూడిద, అవన్నీ లోకముల అమంగళాలు తాను తీసుకొని సర్వశుభాలిస్తాట భక్తులకు. అది గొప్పతనం. ఆయనకు మామగారు తనను దూషించిన దూషణంతా గుర్తే. అది గుర్తు వచ్చి ఆ సతీదేవితో అంటున్నాడు తన హృదయ తాపం కలిగిన మాటలు కనుక ఈ విధంగా. తండ్రి గారు జరుపుతున్న బలవత్తరమైన బృహస్పతి మహాసవానికి అందరితో పాటు తాను వెళ్ళాలని కుమార్తెగా స్త్రీ స్వభావంగా అడిగింది జగన్మాత. సుప్రసన్నుడైన భగవానుడు చిరునవ్వు నవ్వుతూ అంటున్నాడు, త్వజోదితము శోభనమేవ శోభనే. సతీ, నువ్వన్న మాట నిజమైన మాట, కానీ బలీయసానాత్మ్యమదేన మన్యునా విద్యా తపో విత్త వపు వయః కులైః సతాం గుణైః షడ్భిః అసత్తమేతరైః స్మృతౌ హతాయం భృతమాన దుర్దృశః తథా న పశ్యంతి గిధామ భూయసాం. 6 గుణాలున్నాయి గొప్పవి లోకంలో: విద్య, తపస్సు, ధనం, అందం, వయస్సు, సత్కులం. ఇవి సత్పురుషులకు భూషణాలు. అవివేకులకు అహంకారం కల్పించేవి. ఒళ్ళు తెలియక పొంగు కలిగి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు, అవివేక గర్వ మహామోహాంధ తమస్సులో కూడిన వారింటికి వెళితే చాలా పొరపాటు అవుతుంది సతీ. తండ్రి కాదు, చుట్టం కాదు, అహంకారం పెద్దది. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగా వారనదరమున బొమలు ఉడివంగ భూరి రోషాక్షులై చూతూరు. అదిగాక సుందరీ వినుము. ఆప్యాయంగా చూడాలి వచ్చిన చుట్టం కాని, ప్రియుడు గాని, అతిథి కాని. చక్షుర్దద్యాత్ మనోదద్యాత్ వాచం దద్యాత్. వచ్చిన వాడిని చల్లని చూపుతో చూడాలి. కళ్ళు మూలం ముడిచి ఎందుకు వచ్చావురా అంటే వచ్చిన వాడు నీరైపోతాడు. కనుబొమ్మలు ముడివేసి పూజ్యులైన వారు వచ్చినప్పుడు బొబలు ముడివడంగా భూరి రోషాత్ములై రానే వచ్చారు మన దగ్గరికని అవివేకంగా మాట్లాడతారు. సతీ, తథారిభిర్న వివ్యధే శిలీముఖైస్సేతే అర్ధితాంగగా హృదయేన దూయత స్వనాం యథా వక్రధియం దురుక్తుభిర్దివానిశం తప్యతి మర్మదాడితగా. నిజమైన ఇనప ములుకుల బాణాలు బాగా నాటినా శరీరంలో రక్తం స్రవిస్తున్నా హాయిగా నిద్ర పట్టవచ్చు. ఒకవేళ తమవారు అనుకున్న వారు దుర్మార్గంగా దుర్భాషలుగా నోటికొచ్చినట్టు పొరుపు వికటపు మాటలు గనక మాట్లాడితే ఆ దెబ్బలు తిన్నవాడికి నిద్ర పట్టదు సతీ. సమద రిపు ప్రయుక్త పటు సాయక మర్దితాంగులయ్యు దుఃఖములు దొరంగి నిద్రగనుగాక కృషింతురు మానవుండు ఓయుమా వినుము ఇష్టబంధవ దురుక్తులు మర్మములంట నాట చిత్తమున నహర్నిశంబు పరితాపమునొంది కృషించునెప్పుడు. పోతన్న గారి మధురమైన మందార మకరందాల మాటలు గంటము చేతిలోది
అందుకే అన్నారు పోతన్నది, గంటము చేతిలోది ములుగర్రయో నిల్కడ ఇంటిలోనను పంట పొలాను చేయునది పద్యము సేద్యము మంచమందు కూర్చుంటివో మంచయందో కవివో గడితేరిన కర్షగుండవో రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్. అమృతధారను కురిపిస్తాడు కనుక సతీ పుట్టిల్లు గదానని పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. సామాన్య శాస్త్రమున్నది అనాహూత అధ్వరంగచ్చేత్. పెళ్లిళ్లకు వాటికి పిలవాలి గాని యజ్ఞానికి పిలవక్కర్లేదు. కానీ నీ తండ్రి చేసే యజ్ఞానికి కాదు. ఆ బ్రహ్మఘోషోర్జిత యజ్ఞమైససం మహత్తులంతా ఉన్నటువంటి ఆ యజ్ఞశాలలో నువ్వు గనక వెళ్ళావంటే చాలా కష్టపడతావు. జాగ్రత్త. నిరగంకార సమస్త పాప సుమనా నింద్యోల్ల సత్కీర్తి కొందరుగా హమించి అశక్తులై మనములందహ్యమానేంద్రియాతురులై ఊరక మత్సరింతురు. మహాత్ముండి ఈశ్వరుండైన ఆహరితో బద్ధ విరోధముందుదురు దైత్య శ్రేణి చందమునం. మహాత్ములైన వారు, సర్వసములైన వారు, అహంకార రహితులైన వారు, పాపరహితులైన మహానుభావుల యశస్సు వైభవం యోగ్యత మనకు కావాలని మాత్సర్యంతో పోటీపడి అది సాధించలేక అహంకారం పెరిగి ద్వేషం పెంచుకుంటారు. ప్రతిహత వైభవం కలిగిన నారాయణుని మీద ద్వేషం పెంచుకున్న రాక్షసుల వలె. సరే, నువ్వు గట్టిగా వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నీ ఇష్టం అన్నారు. కేవలం భార్యను నిర్బంధించడం ఇష్టం లేక తండ్రి గారి యందున్న మమకారం కొద్దీ బయలుదేరింది అమ్మవారు ఒంటరిగా. సతీదేవి ఆమె వెళుతున్నదని తెలిసి నందీశ్వర, చండీశ్వర, భృంగీశ్వరాది ప్రమథ గణాలు వాద్యములతో, భూతగణాలతో, పరివారాలతో, పరికరాలతో బయలుదేరారు. వెళ్ళింది దక్షుని యజ్ఞవాటం దగ్గరికి. మనము నమోదమంజుచు ఉమారమణీమణి గాంచే చారు మృత్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమమున్ అనుపమ వేద ఘోష సుమగత్ పశుబంధన కర్మ ధూమమున్ ముని విబుధాభిరామము సముజ్వల గేమము యజ్ఞధామమున్. బ్రహ్మఋషులు, మహర్షులు, దేవతలు, సర్వస్థ మునిగణాలు, ఋత్విక్కులు, ఆహా చెల్లెళ్ళు, అక్కలు, తల్లి, బంధువులు, బావలు, మరుదులు అందరూ ఉన్నారు. వెళ్ళింది అమ్మవారు. తల్లి పలకరిచ్చింది. చెల్లెళ్ళు, అక్కలు వచ్చి గౌరవించారు, కౌగలిచ్చుకున్నారు. ఆ పరమధూర్తుడైన దక్షుడు కన్ను తెరిచి చూడలేదు, కనుబొమ్మలు ముడివేసుకొని మాటనైనా మాట్లాడలేదు. దత్తాం సపర్యాం పరమాసనంచ. తండ్రి గౌరవించనిదే వీరూరికే తమ మీద చూపుతున్న ప్రేమను ఆమె ఆదరాలను అంగీకరించలేదు. యజ్ఞాన్ని చూచింది. రుద్రభాగం లేదు ఈ యజ్ఞంలో. ఓహో, శంకర ద్వేషంతో నా భర్తను వదిలేశాడా? సర్వలోకాలను ఏ మహాశక్తి పరాశక్తి జగన్మాత భువనేశ్వరి సృష్టించి స్థాపించి స్థితించి సంహరిస్తుందో అట్టి తల్లికి ఆగ్రహం కలిగింది. ఆమె దుర్గములను దాటించేది, దుర్గతిని కల్పిస్తుంది కోపిస్తే. సభాసదుల మధ్యలో అన్నది, నయస్య లోకేస్త్యతిశాయిన ప్రియ తథ ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతిపయేతు. జనకుండవమానించుటను సోదరులర్ధితనకు నుచిత క్రియ వేసిన పూజల నందక
శోభన మరసిన మారు మాటు పలుకయుండెన్. ప్రజాపతి దక్ష అన్నది అమ్మవారు. చితాభస్వం పూసుకుంటాడని, అస్థిమాలలు వేసుకుంటాడని, పరగ చితస్థి భస్మన్ రుకపాలి జటాధరుడు, పరేత భూచరుడు, పిశాచయుక్తుడు అని శర్వుననంగా అమంగళంగా తలపరు ఎవరు ఒక నీవు తక్క. అనంతకోటి బ్రహ్మాండాలలో సర్వేశ్వరుణ్ణి ఇట్లా దూషించిన వాడెవ్వడు లేడు. బ్రహ్మాదులు కూడా దూషించరు. ఒక్క దౌర్భాగ్యుడివి నువ్వు తప్పుతే. మరి వాక్పతి ముక్షులు మహాత్ము సచ్చరణ సరోజ రేణువులు సమ్మతి దాల్తురు మస్తకములను. బ్రహ్మాది దేవతల ఆయన పాదార వింద ధూళిని శిరస్సు మీద ధరిస్తారు. ఏమయ్యా, నీకు వికారంగా కనపడ్డా? నీకు అవమానం చెయ్యాలని బుద్ధి కలిగిందా? సర్వేశ్వరుడి మీద నీకు అహంకారమా? ఎంత అవివాకివి, పరమ దౌర్భాగ్యుడివి. ధర్మావితరే అసురునిభి నృభిరస్య బానే చింజాత్ ప్రసఖ్య రుషతీం అసతాం ప్రభుచ్చేత్. ఎవడు శంకరుణ్ణి దూషిస్తాడో వాడి నాలిక కత్తితో కొయ్యాలన్నది, వాడి చెవులలో సీసం పొయ్యాలన్నది శివేతర నామాన్ని చెప్పేవాడి. అట్టి దౌర్భాగ్యుడివి నువ్వు నాకు తండ్రి అని చెప్పుకోవలసి వచ్చింది. ఇంతకంటే నాకు సిగ్గుచేటున్నదా? అతస్తవ ఉత్పన్న విధము కళేబరన్న ధ్యారీష్యే శితికంఠగర్హిణ జగ్ధస్య మోహాద్ధి విశుద్ధి మంధసో జుగుప్సితస్య ఉద్గలనం ప్రచక్షతే. చిరుమూరినటువంటి వస్తువును గనక భుజిస్తే అది శరీరాన్నించి వాంతి చేస్తారు, ఆ శరీరం చెడకుండా ఉండటానికి. నీ దౌర్భాగ్యుడవైన నీ వల్ల కలిగిన ఈ శరీరం కనుక అనయంబు శివయను నక్షరద్వయము అర్ధి వాక్కున బలుక భావము నతలప సర్వజీవుల పాప సంఘములు చెడును. అతి మహాత్మునందు అమంగళుడవగు నీవు విద్వేషివగుట ఆశ్చర్యముందెదా వినుము. నీ వదుయుగాక చర్చింపనెవ్వని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందమును మరందమతుల భక్తిని తమ హృదయంబుల నడుతు మెదల చేత గ్రోలి సంతుష్టులై అగుదురు అత్యంత విజ్ఞానులు. అట్టి దేవునందు ద్రోహంబు చేసితివి ఏమని అందు. నీవంట మూర్ఖుడున్నాడా తండ్రి? నిన్ను తండ్రి అని పిలవటం మహాపాపం. జనుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నమ్ము చర్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరుల్ గను నిందించిన నీ తనూభవయనంగా నోర్వా. నీ హేయ భాజనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి వాటిల్లదం. దౌర్భాగ్యమైన నీ సంబంధించిన అనుకున్నటువంటి ఈ శరీరాన్ని నేనిక సహించనన్నది అమ్మవారు. క్రోధాగ్ని జ్వాలలతో కూర్చున్నదై యోగ సమాధిలో ఆ ప్రాణవాయువును ధారణం చేసి పైకి లేపి యోగాగ్నిని పుట్టించి శరీరాన్ని దానం చేసింది. యోగాగ్నితో అమ్మవారు దగ్ధమైనట్లు విన్నారు. నారదుడి వల్ల శంకరుడు వెళ్ళాడు, ఆయన చెప్పాడక్క. కోపం కలిగింది. ప్రసన్నుడైన పరమశాంతుడన్నారు. శాంతం పద్మాసనస్థం శంకరుడి ధ్యానం. కోపించిన వాడై జటంత తచిద్వన్నిసటోగ్రరోచి సముద్గృత్య రుద్ర. మెరుపు తీగవలె మెరిసేటువంటి పచ్చని జటాజూటాన్ని
ఒక్క జటను పెకలించి కింద కొట్టారట. భయంకరమైన ధూమ అగ్ని జ్వాలలు బయలుదేరినై ఒక మహాపురుషుడు బయలుదేరాడు. అభ్రమలిఘాదభ్రమిభ్రమభ్రమ భ్రమకృన్నీల దీర్ఘ శరీరమరా ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాభదోర్దండ సాహస్రధుత హేతి సంఘమొప్ప వీక్షణ త్రయలోక వీక్షణ జ్యుతిలోక వీక్షణ జ్యుతి దుర్నిరీక్షముగను క్రకట కఠిన కరాళ దౌష్టలు వెలుంగా ఘన కపాల స్థివన బాలికలను దనరా అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించె మారట రుద్రుడగుచు.